హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్లో ఏం జరిగిందో మీకు అందరికీ చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అంతకంటే ముందు అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను మా వారిద్దరూ కలిసి ఈరోజు బయటకి కొన్ని పనులుంటే కంప్లీట్ చేసుకొద్దామని చెప్పేసి అయితే బయలుదేరాము. అందులో భాగంగానే ఈ ఫ్యాన్ చూస్తున్నారు కదా, రిపేరింగ్ షాప్లో ఇది. ఈ ఫ్యాన్కి పెద్ద హిస్టరీనే ఉంది ఫ్రెండ్స్. ఈ హిస్టరీ మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. అనవసరంగా ఈ ఫ్యాన్ వల్ల కూడా నేను చాలాసార్లు మా ఆయనకి నాకు మధ్యలో డిస్కషన్ అయితే వచ్చింది. అది కూడా ఏంటనేది మీకైతే ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో అసలు ఇంటికి ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరైతే తెలుసుకోవాలి ఈ వీడియోలో. మళ్ళీ ఏంటంటే ఫైనల్గా ఇక్కడ ఈ ఫ్యాన్ గురించి, ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంది. తిరుగుతున్నప్పుడు మనం ఆన్ చేసినప్పుడు ప్లగ్, మనం ఒక దగ్గర ఫ్యాన్ పెట్టామనుకోండి, ఒక 10 to 15 మినిట్స్ అయిన తర్వాత చూస్తే అది కొద్దిగా మూవ్ అవుతూ జరుగుతూ ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. అదొకటి దీంట్లో డిఫెక్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ అంతేకాకుండా మళ్ళీ ఏం జరిగిందంటే, అలా ఉన్నా కానీ కొంచెం ఎట్లో గట్ట అడ్జస్ట్ చేసుకుంటూ అవసరమైనప్పుడు మాత్రమే ఈ ఫ్యాన్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే బాగా సమ్మర్ ఎక్కువై బయట ఎక్కువైనా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు అట్లాంటప్పుడు ఈ ఫ్యాన్ అయితే యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఎక్స్ట్రా ఒక స్టోర్ రూమ్లో అయితే పెట్టామన్నమాట ఈ ఫ్యాన్ని. అవసరమైనప్పుడు బయటకు తీసి అట్లా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళము. ఫైనల్గా ఒకరోజు అయితే అది తిరగలేదనమాట. అంటే స్టాప్ అయిపోయింది. ప్లగ్ పెడితే ఆన్ అవ్వట్లేదు. సర్లే ఎందుకు అయితే మంచిది కదా, తీసుకొచ్చి మళ్ళీ ఇది ఏమైందో తెలుసుకుని రిపేర్ చేసి పెట్టామనుకోండి, మళ్ళీ ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మా ఆయన మేము బయటకు వెళ్ళామని చెప్పాను కదా ఫ్రెండ్స్. బయటకైతే వెళ్ళినప్పుడు ఈ ఫ్యాన్ రిపేర్ షాప్కి అయితే తీసుకెళ్ళిందని చెక్ చేయమని చెప్పేసి అబ్బాయికి అయితే ఈ ఫ్యాన్ ఇచ్చామన్నమాట. ఈ ఫ్యాన్ ఇచ్చిన తర్వాత అతనైతే చెక్ చేస్తున్నాడు. ఏంటి ప్రాబ్లము అని చెక్ చేసి చూస్తే ఫ్యాన్ అంతా బాగానే ఉంది. నేను మా హస్బెండ్ అయితే అనుకున్నాము ఈ ఫ్యాన్ వేస్ట్గా పోయింది, కాయిల్ మొత్తం వే పోయింది, కాలిపోయింది, వేస్ట్ అయిపోయింది అని అనుకున్నాము. ఇక్కడైతే ఈ అబ్బాయి చెక్ చేశారు ఫ్రెండ్స్. వైర్ అంతా కట్ చేస్తున్నారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఫ్యాన్ అయితే ఇట్లా మూవ్ అయింది. కనెక్షన్ ఇస్తున్నారు చూడండి, ఇలా ఇచ్చిన తర్వాత మూవ్ అయింది ఫ్యాను. అంటే అది బాగుందా, కాయిల్ లేదా అని చెక్ చేయమని చెప్పాము. వైర్ ఏమన్నా పోయిందా అని తెలియదు కదా, అందుకని చెప్పేసి చెక్ చేస్తే బాగానే ఉంది ఫ్యాన్ అయితే మొత్తానికి. చూడండి మీకైతే వీడియోలో ఇప్పుడు కనిపిస్తుంది కదా, తిరుగుతుంది కదా ఫ్యాన్ అయితే. తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడంటే అంతా బాగుంది అని చెప్పేశారు మాకు. చెప్పిన తర్వాత మరి ఏంటి ప్రాబ్లము అని అడిగితే వైర్ పోయింది అని చెప్పారు. మళ్ళీ వేరే వాళ్ళకు ఫోన్ చేసి ఆ అబ్బాయి వైర్ అయితే తీసుకురమ్మని చెప్పారు. కొంత టైం పడుతుందని చెప్పారు ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుందని చెప్పారనమాట. ఆలోపు మాకు ఇంకా వేరే చాలా పనులు ఉన్నాయని చెప్పాం కదా, ఆ పనులు అయితే కంప్లీట్ చేసుకుని వస్తాము, మీరైతే కంప్లీట్ చేసి పెట్టండి ఈ ఫ్యాన్ మొత్తము అని చెప్పేసి ఆ అబ్బాయికి అయితే చెప్పిన తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరు వేరే పని మీద మళ్ళీ బయటకు వచ్చేసాము. షాప్ నుంచి బయటకైతే వస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తుంటే మీకైతే అర్థమైపోతుంది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు మీదనే కొద్దిగా ఒక వీడియో అయితే తీశానమాట. బయట లొకేషన్ ఎలా ఉంది అనేది వీడియో అయితే తీశాను. నాకు ఈ రిపేరింగ్ షాప్ దగ్గర వెళ్ళిన తర్వాత చిన్న పిల్లలు రిపేర్ చేసే అబ్బాయి ఎంత రెస్పాన్సిబుల్గా వర్క్ అయితే చేస్తున్నాడు అనిపించి నాకు అయితే వీడియో అయితే తీయాలనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకో ఇద్దరు ఉన్నారనమాట ఇక్కడ. మళ్ళీ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే షాప్ దగ్గర అయితే క్లియర్ అయిపోయింది. ఎక్కడ ఫ్యాన్ రిపేరింగ్ షాప్ అయితే. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసాము, పటాన్చెరు పోస్ట్ ఆఫీస్ దగ్గర వచ్చిన తర్వాత అక్కడ కొంత వర్క్ ఉండే అనమాట పోస్ట్ ఆఫీస్లో. ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసాము ఫ్రెండ్స్. నేను పోస్ట్ ఆఫీస్ లోపల కూడా కొన్ని వీడియోస్ అయితే తీసిన తర్వాత మళ్ళీ ఏమైనా అప్లోడ్ చేస్తే ప్రాబ్లం అవుతుందో ఏమో అనే ఉద్దేశంతో పోస్ట్ ఆఫీస్ ఇన్సైడ్ లోపల ఉన్న వీడియోస్ని అయితే నేను అప్లోడ్ చేయట్లేదు. అందుకే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం కాబట్టి బయట నుంచి ఇలా తీసేసాను, అది మాత్రమే చూపించాను. ఇప్పుడు మా హస్బెండ్ మేమిద్దరూ పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరి ఇప్పుడు పటాన్చెరు బస్ స్టాప్ వైపు అయితే వెళ్ళిపోతున్నాము.
అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా బీరంగూడలో ఇంకొక వర్క్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా చెప్తాను ఏం వర్క్ అనేది. ఇప్పుడు మేమైతే బీరంగూడ అయితే బయలుదేరేసాము, ఇంకా పటాన్చెరు బస్ స్టాప్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇంతకు ముందు అయితే ఇక్కడ ఎక్రిసాట్ దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని షాప్స్ అయితే చూసుకుంటూ ఇలా అక్కడక్కడ వీడియోస్ తీసుకుంటూ ఇట్లా వచ్చాము. ఎక్రిసాట్ ఇంకా రాలేదు, కానీ ఇక్కడ పైన ఒక ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆ ఫ్లాగ్ ఏ ప్లేస్లో అనేది కూడా నేను మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. పటాన్చెరు రోడ్డుకి, మెయిన్ రోడ్డుకి వచ్చిన తర్వాత అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ హాస్పిటల్ పైన చాలా పెద్ద ఫ్లాగ్ అయితే, మన ఇండియన్ ఫ్లాగ్ అయితే చాలా ఇలా రెపరెపలాడుతూ అదిగో కనిపిస్తుంది చూడండి. అలా ఆకాశంలో ఎగురుతూ ఉంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇట్లా వీడియో తీస్తూ ఉన్నప్పుడు సడన్గా ఫ్లాగ్ కనిపించింది నాకు. అప్పుడు ఇంకా కొంతసేపు నేను ఆ ఫ్లాగ్ దగ్గరే ఇలా టర్న్ చేస్తూనే ఉన్నానన్నమాట, ఫ్లాగ్ మొత్తం మంచిగా తీయడానికి. చూడండి ఫ్రెండ్స్, మన భారతదేశ ఫ్లాగ్ ఎంత బాగుంది కదా, ఆకాశంలో విహరిస్తూ ఎగురుతూ రెపరెపలాడుతూ చాలా బాగుంది. చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఫ్లాగ్ని చూడగానే నేను. నెక్స్ట్ ఇప్పుడైతే మేము దగ్గర దగ్గర టోల్గేట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక ఇలా వెళ్ళిపోతూ ఉన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇలాగే షాప్స్ ఇవన్నీ, అంటే నేను రెగ్యులర్గా బయటకు వెళ్ళను ఇంట్లో నుంచి. ఇలా వెళ్ళినప్పుడు నాకు అలా తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియోస్ని. మా పిల్లలు కానీ మా వారు వీళ్ళు అంటూ ఉంటారు, ఏముంది రోడ్డు మీద ఏం తీస్తున్నావు అనేసి. అంటే వీళ్ళు రోజు ఏదో ఒక పని మీద బయటకు వెళ్తారు కాబట్టి వాళ్ళకి అలా అనిపించట్లేదేమో, కానీ నేను ఎప్పుడూ ఇంట్లో ఉంటానన్నమాట. నాకు వీళ్ళేమో పిలుస్తారు ఏదైనా పని ఉన్నప్పుడు, రా ఒకదానివే ఇంట్లో ఎందుకు అని అంటారు, కానీ నాకే ఎందుకో ఓపిక అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఎక్కువ బయటకు వెళ్ళడానికి. వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇలా వీడియోస్ అయితే చేయాలి అని అనిపిస్తుంది. ఇప్పుడైతే టోల్గేటు, ఎక్రిసాట్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్. అవన్నీ అయిపోయిన తర్వాత రామచంద్రపురం వస్తుంది. రామచంద్రపురం దగ్గరికి ఎందుకు వెళ్ళామనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఎక్రిసాట్ ఇక్కడ పైన చూపిస్తుంది చూడండి, టోల్గేట్ ఇక్కడ ఎక్రిసాట్ పైన అది కనిపిస్తుంది కదా అక్కడ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రామచంద్రపురంలో ఎక్కడికి వెళ్తామో నేను చెప్తానని చెప్పాను కదా, అదే విషయం ఇప్పుడు మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ బీరంగూడ దగ్గర ఇండియన్ గ్యాస్ ఉందన్నమాట ఆఫీస్. ఆ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ లోపలికి వెళ్తున్నారు చూడండి. నేను ఇంకా వీడియోలో కనబడాలి అంటే నాకు వీడియో తీసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్. నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి మా హస్బెండ్ ఒక్కరినే తీశాను అనమాట. ఇప్పుడు ఆ గ్యాస్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా నాకు ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది. ఇట్లా ఒక్కొక్కటి ఫస్ట్ అయితే ఇక్కడ వెళ్ళాం కదా ఫ్యాన్ రిపేరింగ్ వర్క్ అని, నెక్స్ట్ మళ్ళీ పోస్ట్ ఆఫీస్, మళ్ళీ బ్యాంక్ దగ్గరికి, ఇలా మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకుని మార్నింగ్ వెళ్తే 9:30 అలా వెళ్ళాము. ఆఫ్టర్నూన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాము ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్తానని చెప్పాను కదా, అదేంటంటే ఫ్యాన్ గురించి, ముఖ్యంగా ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. ఈ ఫ్యాన్ ఎలా వచ్చింది ఇంటికి అని చెప్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. నాకు తెలియకుండానే ఒక స్కీమ్ అనేది కట్టారంట. ఎవ్రీ మంత్ ఎంతో నాకు అమౌంట్ కూడా తెలియదు. ఇప్పుడు కాదనమాట, ఎన్నో ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇది దగ్గర దగ్గర 15 to 20 ఇయర్స్ అవుతుంది అలా కట్టి కూడా. ఒక 5 డే ఫ్యాన్ తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఏంటి ఈ ఫ్యాన్ మనకెందుకు, ఇదెందుకు తీసుకొచ్చావు, మనకు అవసరం లేదు కదా అని చెప్పేసి నేను చాలా అడిగాను అనమాట. అడిగినప్పుడు అప్పుడు చెప్పారనమాట ఫైనల్గా, ఇలా ఊరికే బలవంతం చేస్తున్నారు కంపెనీలో మా ఫ్రెండ్ వాళ్ళు ఇలా, అందుకని చెప్పేసి ఒక స్కీమ్ లాంటిది కట్టన్నా ఏం కాదు అది ఇదని అడుగుతుంటే సరే పోన్లే అని చెప్పేసి కట్టాను. ఇక ఈ ఫ్యాన్ అయితే వచ్చింది, సరే పోన్లే అని చెప్పి తీసుకొచ్చాను అని అన్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది కదా. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.